నేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికైతే తెరపడనుంది. గడిచిన నెల రోజులుగా కాంగ్రెస్ ప్రచార సభలో హోరెత్తిస్తోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకైతే మైక్లు మూగపోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలో గత 57 రోజులుగా ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఫీట్లు చేశారు. అగ్ర నాయకులతో రోడ్ షోలు, సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేస్తూ ప్రచారంలో దూసుకుపోయారు. కాగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, అలాగే ప్రియాంక ఖర్గే విస్తృతంగా ప్రచారం చేశారు. ఏపీలో ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ముగియనుంది. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ స్థాయి నేతలతో ఇంటింటికి ప్రచారం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. చివరి రోజు సీఎం జగన్ అలాగే చంద్రబాబు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇరువురు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో రోడ్ షోలు, ర్యాలీలు చేపట్టనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. మరోవైపు చంద్రబాబు 2 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. నంద్యాల, చిత్తూరులో ప్రచారం చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వైసీపీ, టీడీపీ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. వ్యక్తిగత విమర్శలతో జనంలో చర్చలకు కేంద్ర బిందువులుగా మారారు. ప్రధానంగా జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య పోరు కావటంతో ముగ్గురి మధ్య విమర్శలు, దూషణలతో పోటీ పడ్డారు. వ్యక్తుల క్యారెక్టర్తో పాటు కులం, మతం కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఊహకందని తీరులో అనేక రకాల తిట్లు ఉనికిలోకి వచ్చాయి. కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు జగన్, చంద్రబాబుకి ఈసీ నుంచి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో జగన్ ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడిచింది. జగన్ చెల్లెలు ఏపీసీసీ చీఫ్ షర్మిల అలాగే సునీత సైతం ఆయనకు తలనొప్పిగా మారారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల బరిలో నిలవడంతో ఏపీ రాజకీయాలు కూడా పీక్స్లోకి వెళ్లాయి. ఇద్దరు చెల్లెళ్లు వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం జగన్ కు కంటి మీద కునుకు లేకుండా పోయిందనే చెప్పొచ్చు. ప్రధానంగా వైఎస్ వివేక హత్య కేసునే ప్రచారాస్త్రంగా మారింది. అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. జగన్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ షర్మిల ఘాటు వ్యాఖ్యలైతే చేశారు. వివేక హత్య చేసిన వారిని సీఎం కాపాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీకి జగన్, చంద్రబాబు తొత్తులుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను గాలి కదిలేశారని ఏపీపీసీసీ చీఫ్ విమర్శించారు. దాదాపు 2 నెలల పాటు జరిగిన హోరాహోరీ ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఆదివారం మొత్తం సైలెన్స్ పీరియడ్ ఉండనున్నందున సోమవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రాసెస్ మొదలవుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఫస్ట్ టైం కమిషన్ ఈ తరహా నిర్ణయం తీసుకుంది. కాగా రాబోయే 24 గంటల వ్యవధిలో మరింతగా సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీకి సంబంధించి గ్రామాలు, మున్సిపాలిటీల్లో కూడా వార్డు ప్రకారం ఆయా పార్టీల నుంచి ఇన్ఛార్జీలను నియమించినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఇవాల్టితో ప్రచారం అయితే లాస్ట్ డే కానుంది. ఆ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? అలాగే 48 గంటల్లో అయితే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవ్వనుంది. ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తోంది? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారాలకైతే ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్లో జోరు పెంచాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ప్రచారాన్ని కొనసాగించారు. అయితే కూటమి సభ్యులు మాత్రం మూకుమ్మడి దాడి చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వెనక తగ్గలేదు. అయితే మాటల దాడి ఏదైతే పెంచుతున్నారో దానికి తగ్గట్లుగా మాటల తోటలు కూడా జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి సభ్యులు, స్టార్ క్యాంపెయినర్లు కూడా తీసుకొచ్చి ప్రచారాలు చేయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒంటరిగా ఇప్పటి వరకు కూడా అన్ని సభల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రంతో ముగియనున్నటువంటి ఈ యొక్క ప్రచారాలకు సంబంధించి ఈరోజు అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3 బహిరంగ సభల్లో పాల్గొబోతున్నారు. అయితే ప్రచారానికి అంతిమ సభగా చెప్పుకునేటువంటి ఆఖరి సభ ఏదైతే ఉందో ఇది పిఠాపురంలో జరుగుతోంది. ఇది ఈసారి జరగబోయే ఈ సభ ఏదైతే ఉందో ఈ సభ కోసం భారీగా జన సమీకరణ కూడా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ మీద అక్కడ వ్యంగ్యాస్త్రాలు కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి.
పవన్ కళ్యాణ్కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఎత్తుగళ్ళన్నీ కూడా ఇప్పుడు ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఎలా మాట్లాడబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు చూస్తే రానున్నటువంటి మరొక 2 రోజుల్లో జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ ఎన్నికలను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించేందుకు ఈసీ అయితే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినటువంటి అల్లర్లు కానీ ఇతర గొడవలు కానీ వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ క్యామ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు జరగబోయేటువంటి ఈ యొక్క 175 అసెంబ్లీ స్థానాలు అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు సాయంత్రంతో ముగియనున్నటువంటి ఈ ప్రసారాలకు సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ బిజీ షెడ్యూల్ అయితే ఈరోజు గడుపుతున్నారు. అయితే రేపు మాత్రం ఖచ్చితంగా పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, రాబోయేటువంటి ఈ యొక్క ఏదైతే ఎన్నికల సమయంలో ఓటింగ్ సమయంలో ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఓటు బ్యాంకింగ్ మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఇప్పుడైతే అందరూ కూడా కొన్ని క్యాంపెయిన్లు కూడా స్టార్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని శిబిరాల్లో ఇప్పటికే కొంతమందిని చేరదీసి శిబిరాల ద్వారానే ఏదైతే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కానీ ఇటు డబ్బులు పంపకాలు కానీ ఇవన్నీ కూడా ప్రారంభించేశారు. కొన్ని చోట్ల అయితే మద్యం అయితే ఏర్లై పారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఈ ఏదైతే ఈసీ ఆదేశాల మేరకు కొన్ని కోట్ల రూపాయలు పట్టుకున్నప్పటికీ కూడా అడ్డదారిలో వస్తున్నటువంటి మద్యం కానీ డబ్బు కానీ ఇప్పటికే విచ్చలవిడిగా ప్రజల్లోకి పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎన్నికలు చూస్తే మరింత దారుణమైనటువంటి ఎన్నికలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబ్బు మద్యంతో మాత్రం ఈసారి ఓటర్లను కొనేటువంటి ప్రయత్నం అయితే భారీగా చేస్తున్నారు. ఎక్కడా కూడా ఏ అభ్యర్థి కూడా వెనక్కి తగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే కూటమి సభ్యులు ఉన్నారో కూటమి సభ్యులు ఈ స్టార్ క్యాంపెయినర్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా కొన్ని ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో డేంజర్ జోన్లు 20 అలాగే రెడ్ జోన్లు 39 రెడ్ జోన్లను కూడా కేటాయించారు, గుర్తించారు. కాబట్టి వీటిలన్నిటి దగ్గర జరిగేటువంటి ఈ యొక్క పోలింగ్కి సంబంధించి పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ పటిష్టమైనటువంటి బందోబస్తును అయితే ఏర్పాటు చేసింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ఇక్కడ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి. దీన్నే అదునుగా చేసుకుని అటు ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం అడ్డగోలుగా ఈ యొక్క పాసింజర్ దగ్గర అయితే డబ్బులు కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల పండుగకు సంబంధించి ఈసారి మాత్రం ఎవరికి వారే మాదే గెలుపంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఒంటరిగా వెళ్ళినటువంటి వైసీపీ అలాగే కూటమిగా వచ్చినటువంటి 3 పార్టీలు కూడా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు ఓటర్ నాడి ఎలా ఉంది, ఓటర్ ఎటువైపు ఈ యొక్క సమాధానం ఇవ్వబోతున్నాడు, ఎవరికి దీన్ని పట్టం కట్టబోతున్నారు అనేది మరొక 2 రోజుల్లో ఓటు బ్యాంక్ ద్వారా చెప్తారు. అలాగే వచ్చే నెల 4వ తారీఖున పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాత ఈ యొక్క ఎవరైతే ఈ ఆధిక్యంలో ఉన్నారనేది మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.